మంచిర్యాల జిల్లాలో పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల్లో మొత్తం 287 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఈవీఎంల పంపిణీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ సంతోష్తో మా ప్రతినిధి ఉమేష్ ఫేస్ టు ఫేస్. సాగిన లోక్సభ ఎన్నికల ప్రచార పర్వం ముగియడంతో మరికొద్ది గంటల్లో పోలింగ్ సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ సంతోష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, ఏదైతే మరికొద్ది గంటల్లో జరిగే పోలింగ్ సంబంధించి జిల్లాలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు, అంటే ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? సో మనకి మొత్తంగా మంచిర్యాల జిల్లా వరకు 741 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. మా మంచిర్యాల నియోజకవర్గంలో 287, చెన్నూరు అండ్ బెల్లంపల్లిలో 227, 227. సో దీనికి సంబంధించి మనకి మ్యాన్ పవర్ ఏదైతే అవసరం ఉందో 120% ప్రతి పోలింగ్ స్టేషన్కి 4 చొప్పున, దానికి అడిషనల్గా ఒక 20% తీసుకోవడం జరిగింది. వాళ్ళకి 2 రౌండ్స్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు ఆన్ డిమాండ్ ట్రైనింగ్ కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లో మనం చేయడం జరుగుతుంది. ఈవీఎంకి సంబంధించినంత వరకు కూడా మనకు 43 క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి 3 BUs ఉంటాయి. దానికి సంబంధించిన ఈవీఎంస్ అన్నీ కూడా 25% BUs, 25% CUs, అట్లానే 40% వీవీప్యాట్స్ కూడా ప్రతి ఏఆర్ఓ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ ఎటువంటి ఈవీఎంలో చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ప్రతి సెక్టర్ ఆఫీసర్ దగ్గర మనము 1-2 ఈవీఎంస్ పెట్టుకొని రిజర్వ్గా అవి ఇమీడియట్గా రీప్లేస్ చేసేటట్టు కూడా యాక్షన్ ప్లాన్ తీసుకున్నాం. మనకి జిల్లా వరకు ఏదైతే సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయో ఆ సమస్యాత్మక కేంద్రాల్లో అన్నింటిలో కూడా వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్, అదేవిధంగా మనము అక్కడ సిఏపిఎఫ్ని కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి పోలింగ్ స్టేషన్లో వితిన్ 100 మీటర్స్లో ఎటువంటి క్యాన్వాసింగ్ కానీ, లౌడ్ స్పీకర్స్ కానీ వేరే మూవ్మెంట్ లేకుండా ఉండడానికి పోలీస్ వాళ్ళు కూడా అన్ని రకాలుగా బందోబస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. 200 మీటర్స్ తర్వాత మాత్రం పొలిటికల్ పార్టీస్కి ఒక బూత్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, టెంట్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది అందరికీ పొలిటికల్ పార్టీస్కి మనం ఇన్ఫామ్ చేయడం జరిగింది. సో ఈ రకంగా మనకు పోలింగ్ పర్సనల్ కావచ్చు, ఈవీఎంస్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్, పర్టికులర్గా ఇప్పుడు ఈ సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రతి పోలింగ్ స్టేషన్స్లో టెంట్స్ పెట్టియడం జరుగుతుంది. అదేవిధంగా టెంట్స్తో పాటు వాళ్ళకు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ వస్తాయి, ఓఆర్ఎస్. అండ్ ప్రతి పోలింగ్ స్టేషన్లో ఏఎన్ఎం కానీ, ఆశా కానీ, పారామెడికల్ స్టాఫ్ ఉంటారు. అట్లానే ఒక 20-30 పోలింగ్ స్టేషన్స్ని కలిపి ఒక మెడికల్ ఆఫీసర్ని కూడా అక్కడ మొత్తం మానిటర్ చేయడానికి, ఈ హీట్ వేవ్ని పర్టికులర్గా దృష్టిలో పెట్టుకొని ఏమైనా ఇష్యూస్ వస్తే మానిటర్ చేయడానికి అక్కడ మెడికల్ కిట్ అవన్నీ పెట్టడం జరిగింది. సో ఈ రకంగా మొత్తం అన్ని రకాలుగా పోలింగ్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ అయితే చేయడం జరిగింది. సో దట్ పోలింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్. ప్రధానంగా ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నది, వృద్ధులు అలాగే దివ్యాంగులు, మహిళలు కూడా ఏదైతే ఓటు వినియోగించుకున్నారు, దీనికి సంబంధించి ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? సో మనము ఇంతకుముందు చెప్పినట్టు ఎవరు వచ్చినా కూడా ఎవరు అక్కడ ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయడానికి, ఎవరైతే వృద్ధులు ఉన్నారో, లేకపోతే వికలాంగులు ఉన్నారో, లేకపోతే గర్భిణీ స్త్రీలు కానీ, బాలింతలు కానీ, వీళ్ళందరికీ ఎటువంటి లైన్ అనేది మెయింటైన్ చేయకుండా వాళ్ళకు వచ్చినాగానే ఇమీడియట్గానే లోపలికి పంపించేటట్టు, మిగతా వాళ్ళతో లైన్ మెయింటైన్ చేయకుండా అనేది అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కొంచెం వల్నరబుల్ ఉంటారు కాబట్టి. దానికి తోడు ఇంతకుముందు నేను చెప్పినట్టు అక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కావచ్చు, పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, లేకపోతే అక్కడ మిగతా ఎసెన్షియల్ మెడిసిన్స్ అన్నీ పెట్టడం జరిగింది. ఇవే కాకుండా ఎవరైతే ఈ వృద్ధులు లేకపోతే దివ్యాంగులు వీళ్ళంతా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పోలింగ్ స్టేషన్కి రావడానికి కూడా ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక ఆటోను హైర్ చేసుకొని వాళ్ళు రావాల్సి వస్తే అక్కడ నుంచి వాళ్ళకి ఆటో నుంచి తీసుకొచ్చి అండ్ అక్కడే ఒక వీల్ చైర్ ఫెసిలిటీ కూడా మనము పెట్టడం జరిగింది. సో ఆ వీల్ చైర్ వాడుకొని వాళ్ళు ఓటు వేసుకోవచ్చు. సో వాళ్ళకి ఆ పోలింగ్ స్టేషన్స్లో ఓటు వేయడానికి కావాల్సిన అన్ని రకాల వసతులు మనము కల్పించడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ ఏంటిదంటే, మీకు ఒక మంచి వాతావరణము, అన్ని రకాల వసతులు పోలింగ్ స్టేషన్లో కల్పించడం జరిగింది. ఈ డెమోక్రసీ అనే ఫెస్టివల్ని విజయవంతం చేయడానికి అందరూ వృద్ధులు, దివ్యాంగులు ఉన్న యువతులు అందరూ కూడా వచ్చి ప్రతి పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటేయాలని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రధానంగా మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పోలింగ్ కూడా ఎన్నికల కమిషన్ కుదించింది. దీన్ని ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? సో మనకి పర్టికులర్గా మన 3 నియోజకవర్గాలకి ఏదైతే మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి ఇవి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా మనకి గుర్తించబడ్డాయి. కాబట్టి ఇక్కడ పోలింగ్ టైమింగ్స్ అనేది 7 గంటల నుంచి 4 గంటల వరకే ఉంటుంది. సో ఇది ప్రతి ఒక్కరికి తెలవాలనే ఉద్దేశంతో మనం ముందుగానే ప్రెస్ ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ, అదేవిధంగా పంచాయత్ సెక్రటరీల ప్రతి విలేజ్లో టామ్ చేపించి, మున్సిపాలిటీలో మన ఆటోస్ను ఉపయోగించి పోలింగ్ టైమింగ్స్ మనకు అసెంబ్లీ కూడా 4 వరకే ఉన్నాయి, ఇప్పుడు కూడా 4 వరకే ఉంటాయి. కాకపోతే మన దగ్గర
జన్నారంకి మాత్రం అది మావోయిస్ట్ కాదు. సో దానికి పోలింగ్ టైం 6 వరకు ఉంటుంది. బట్ ఈ 3 నియోజకవర్గాలు నేను మెన్షన్ చేసిన 3 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి 4 గంటల వరకే ఉంటాయి. సో దీనికి సంబంధించిన అవేర్నెస్ అయితే అందరికీ క్రియేట్ చేయడం జరిగింది. సో కాబట్టి అందరూ పొద్దున్నే ఎండ తీవ్రత ఎక్కువ లేనప్పుడు 7 గంటలకు వచ్చి వాళ్ళ ఓటును వినియోగించుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. మరి కొద్ది గంటల్లోనే పోలింగ్ ప్రారంభం కానుంది. జిల్లా ఓటర్లకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఓటు అనేది రాజ్యాంగం మన అందరికి ఇచ్చిన హక్కు. పేద ధనిక ఎటువంటి డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి ఒక ఇచ్చిన ఆయుధము హక్కు అనేది ఓటు. సో దీన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. సో మీ అందరికీ కావాల్సిన సౌకర్యాలు, మీ అందరికీ కావాల్సిన మంచి వాతావరణం మేము పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో మీ వంతుగా ప్రతి ఒక్కరు కూడా అందరినీ నేను పేరున రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ 13వ తారీఖు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ప్రతి ఓటు కూడా విలువైనదే కాబట్టి అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రాల్లో కూడా ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్నాయి. జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో కూడా ఇటు మంచిర్యాలతో పాటు చెన్నూరు, బెల్లంపల్లి 3 నియోజకవర్గాల్లో కూడా మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 4 గంటలకు ముగియనుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసిందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్ అంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉమేష్, శ్రీనివాస్, మంచిర్యాల.